ఎవరైనా ఉన్నారు బాబు? యాక్సిడెంట్స్ అయినటువంటి వాళ్ళు టూ వీలర్లో కానీ కార్లలో కానీ లేకుంటే లేరా సార్? ఎవరు లేరా? లేరంటే మంచిదే, సంతోషం. ఎందుకంటే యాక్సిడెంట్స్ అయి సఫర్ అయ్యేటువంటి వాళ్ళకి మాగా చాలా ఇబ్బంది పడతారన్నమాట. ఫ్యూచర్ అనేది వాళ్ళకి అన్సర్టైనిటీ అవుతుంది అన్లెస్ అదర్వైజ్ దెర్ ఇస్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే మామూలుగా ఇంజురీస్ అయ్యి హాస్పిటల్స్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు మామూలుగా ఒక 2 months 3 months ఫ్రాక్చర్స్ అయినటువంటి వాళ్ళకు కూడా దాని యొక్క బాధ తెలుస్తుంది. సో ఇలాంటి సంఘటనలు లేకుండా ఉండటం సంతోషదాయకం. మీ కాలేజీలో అట్లా వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కొన్ని చోట్ల మేము చూస్తున్నాం ఇలా యాక్సిడెంట్ అయ్యి ఇంజురీస్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళకి ఎట్లా ఇబ్బందులు వచ్చాయి, వాళ్ళకి ఎట్లా మామూలుగా సఫర్ అయినారు అనేది కూడా తెలియజేస్తుంటే మాకు కూడా ఈ విషయాలు తెలిసింది. దాని నుంచి ప్రతి ఒక్కరు కూడా మీరు మామూలుగా 18 years క్రాస్ అయితే తప్పనిసరి వెహికల్స్ యూజ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ మామూలుగా లైసెన్స్ తీసుకోవాలి, దీనికి పుస్తకాలు తీసుకోవాలి, డిఎల్ మామూలుగా తర్వాత ఎలా తీసుకోవాలి, తర్వాత ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ అందులో మా అక్కడ వచ్చింది. డ్రైవింగ్ స్కిల్స్ ఉంటేనే డ్రైవింగ్ పాస్ అవుతారు అనమాట. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ప్రొసీజర్ అనేది ఇంకా కొంచెం టైటన్ చేయడం, మామూలుగా ఇంకా ఎఫిషియెంట్ డ్రైవర్స్ మనకు వస్తారనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేయడం. ఇలాగే మామూలుగా మరి మామూలుగా వెహికల్స్ సంబంధించి ఎఫిషియెంట్గా వస్తుంది. సో వెహికల్స్ టెక్నికల్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్స్ అవుతున్నాయి. సో మామూలుగా మనం కూడా ఈ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్లో మామూలుగా లైసెన్సెస్ ఇస్తే ఇంకా ఎఫిషియెంట్ డ్రైవర్స్ వస్తారు. ఇవన్నీ గవర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది. సో యాక్సిడెంట్స్ రేట్స్ అనేది తగ్గించి ఈ యాక్సిడెంట్స్ కాకుండా మామూలుగా మరి ఈ యాక్సిడెంట్స్ రేట్స్ మ్యాక్సిమం తగ్గించడం వల్ల మనకి అలాగే మామూలుగా ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు ఓవర్ స్పీడ్ చేయకూడదు, ఓవర్ టేకింగ్ చేసేటప్పుడు మామూలుగా పర్ఫెక్ట్ కాన్సెప్ట్ మీకు మామూలుగా ముందుకు పోవాలేమో ఓవర్ టేకింగ్ అనేటువంటి ముందునే ముందుకు పోవాలి. అలాగే మామూలుగా చెప్పండి సార్. నమస్కారం సార్. ఈరోజు ఆర్టీఓ సార్ యొక్క ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్, కర్నూలు డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ వాళ్ళ ఆధ్వర్యంలో మన ఈ 1 month రోడ్ సేఫ్టీ ప్లస్ అవేర్నెస్ మీద ప్రోగ్రామ్ నడుస్తుంది. దీనిలో పురస్కరించుకొని ఈరోజు పుల్లయ్య కాలేజ్లో స్టూడెంట్స్కి అవేర్నెస్ చేశాము. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్ యంగ్గా ఉండేవాళ్ళు ఈ రేసింగ్ చేస్తున్నారు. అంటే ఈ హెవీ సీసీ నెంబర్స్ ఉండే 200 cc లాంటి ఉండే కరిష్మా, ఈ హీరో హోండా అలాంటి షోరూమ్ వెహికల్స్తో మా రిక్వెస్ట్ ఏమంటే ఈ స్నేక్ రైడింగ్ కానీ ఈ జిగ్జాగ్ కానీ చేయకుండా ఒక టైర్ మీద బండి పోవడం ఇలాంటి చేసి చాలామంది ప్రాణాలు తెచ్చుకుంటున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. అదేవిధంగా అంగవైకల్యం అవుతున్నారు, హ్యాండ్స్ ఇరిగిపోవడం, చేతులు ఇరిగిపోవడము అవుతున్నాయి. దానిలో నేను రిక్వెస్ట్ ఏమంటే మీరు అలాంటివి మానుకోండి. మీ యొక్క జీవితంలో మీరు సాధించండి. రెండవది, మీరు పోతే ఆ స్టూడెంట్స్ వెళ్ళిపోతే ఆ ఇంట్లో ఆ తండ్రులకు చాలా శోభ అవుతుంది. ప్లస్ పెళ్ళైన వాళ్ళకు ఆ ఫ్యామిలీకి చాలా కోల్పోతారు. రెండవది, అందరూ సీట్ బెల్ట్ ధరించమని కారులో పోయేవాళ్ళు ప్లస్ హెల్మెట్ ధరించమని కోరుకుంటూ ఈ మంత్ అంతా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ వీక్లీ 2 రోజులు చేస్తున్నాము, నెలకు 8 రోజులు చేస్తున్నాము. అవన్నీ కోర్టు పెడుతున్నాం. చాలా మందికి జైలు శిక్ష పడుతుంది, ప్లస్ ఫైన్ ఇస్తున్నారు. ఇది చేస్తున్నామండి మంత్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా మనం 30 days నుంచి యాక్టివిటీస్ చేస్తున్నాము. సో ఈ రోజు వచ్చేసి మనం పుల్లయ్య కాలేజ్లో అవేర్నెస్ సెషన్స్ తీసుకోవడం జరిగింది. సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంటు, సిఏ గారు కూడా వచ్చారు. సో వచ్చి మనం చాలా ఒక 200 members స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారు. వాళ్ళందరికీ రోడ్ సేఫ్టీ, ముఖ్యంగా మనకి రోడ్ యాక్సిడెంట్స్ చాలా విపరీతంగా పెరిగిపోయాయి. దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా రోడ్ సేఫ్టీ కమిటీ ద్వారా మనకి గైడ్లైన్స్ ఇచ్చింది 1 month యాక్టివిటీ జరపమని. సో అందులో భాగంగా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, ముఖ్యంగా ఏంటంటే ఈ స్టూడెంట్స్లో అనేది లైసెన్స్ లేకుండా ఈ ట్రిపుల్ డ్రైవింగ్, వితౌట్ హెల్మెట్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా చాలా అఫెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం స్టూడెంట్స్లో ఈరోజు మేము అవేర్నెస్ క్రియేట్ చేసి ముందుకెళ్తున్నాము. ఈ రోడ్ సేఫ్టీ మంత్ ఇలానే జరుగుతుంది. ఇంకా February 15th వరకు యాక్టివిటీస్ చాలా క్యారీ అవుట్ చేస్తున్నాము.